శనార్థులలో తెలంగాణ సాయన్న ఆట పాట మాట. ఈరోజు తెలంగాణ సాయన్న ఆట పాట మాట ఛానల్లో ఉన్నది ఉన్నట్టుగా గరిగట్టిగా ఎండిపోతున్న పొలాలు, రైతు బిడ్డలకు ఇప్పటి వరకు 3 ఎకరాలకు రైతు భరోసా వాళ్ళేదని మనకు వస్తున్న కామెంట్లు, అవిటి గురించి బోల్ రేసి లబోదిబ్బమని పెళ్ళా పుస్తకాలు అమ్ముకొని మరీ లబోదిబ్బమని ఈరోజు కంటికి నిద్ర లేకుండా ఆ రాత్రి పగలు పొలాల పొంట తిరుక్కుంటా లబ్బరి పైపులు అడుగుంజుకుంటా ఇదుగుంజుకుంటా రైతులు కష్టపడతా ఉన్నారు. మరి ఎండిపోతున్న పొలాలకు పంట బీమా ఏది, రైతు భరోసా ఏది, సంపూర్ణ రుణమాఫీ ఏది, రైతులు ఎవరైనా ప్రమాదవశాత్తు ఏదైనా అయితే 5 లక్షల బీమా ఏది, ఇటువంటి ముచ్చట్ల మీద గరిగట్టిగా మంచిగా గట్టిగా మాట్లాడడానికి మన సాయిల నచ్చిండు విశ్లేషదారుడు. తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున కళాకన్నటువంటి సీనియర్ మోస్ట్ కళాకారుడు కాబట్టి ఫస్ట్ ఇది మొత్తం చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, 10 మందికి షేర్ చేసి కింద లైక్ అయితే గట్టి కొట్టాలి. అన్నా నమస్కారము. నమస్కారం అన్న, కళాభివందనాలు. నీకు కూడా ఆహ్వానించినందుకు ఖచ్చితంగా రావాలి. అప్పుడప్పుడు మా ప్రజలకు, తెలంగాణ రైతు బిడ్డలకు నువ్వు కళాకారుని అట్నే సీనియర్ మోస్ట్ నాయకులతోటి కూడా దోస్తానం ఉండేటువంటి వ్యక్తి కాబట్టి నీ నుంచి మాకు పచ్చి నిజాలు కావాలి, ఎండిపోయినవి కావు, మళ్ళీ పచ్చి నిజాలు. సరే, పచ్చి నిజాలు. నిజాల గురించి మాట్లాడుకునే ముందు నీకు చూపిస్తా. ఇక టక్కి మంది చూపిస్తావు అబ్బా వచ్చేసింది అనుకున్నట్టుగా. నేను ఇక అనుకుంటున్న తల్లి ఆవాహం అనిగో మార్చి 31లోపు రైతు భరోసా వేస్తాము అన్న. ఏమైనా వేస్తాం. ఎప్పుడు? మార్చి 31 దాటలే కదా ఇంకా. ఇవాళ ఎంత? 20. అదే ఇది ఎంత? ఇది మార్చి 20 కదా. ఇంకా 11 రోజులలోనే 3 ఎకరాల వరకు రైతు భరోసా. ఎప్పుడు 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు పడాలి. ఎప్పుడు పడుతుంది? కొడంగల్ 31 లోపే పడతాయి అదన్నాడు కదా. పడతాయి 100% పడతాయి. సరే ఉండి నువ్వే చెప్తావు, మళ్ళా ఇక్కడ పడ్డాయని చెప్తావు నువ్వే. తెలంగాణ రైతాంగమా, మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయాలి. గాయగా ఎత్తుకున్న వాళ్ళు అదేమంట చూడు, ఉన్నది చెప్తే గాయ అంటారా మీరు? ఉన్నది చెప్తే గాయ అంటారు. ఉన్నది కాదు మన ఆవేదన, గుండె బరువు. నీ ఆవేదన ఇది మాట్లాడినాక ఆవేదన చూపిస్తాగో. మీరు ఏం చెప్పారు? ఇగో 6 గ్యారంటీలు ఇవ్వలేము తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి. ఉచితాలు ఇచ్చుకుంటా పోతే రాచాలు అడక్క తినాలి. ఇప్పటికీ ఇచ్చిన పథకాలే కష్టంగా నడుస్తున్నాయి, భవిష్యత్తులో ఇవి కూడా ఆపేతాము. ఇంత ఆర్థిక భారం పడుతుందని హామీలు ఇచ్చినప్పుడు తెలియదు, ఇప్పుడేమో ఉచిత పథకాలు మంచివి కావని చెప్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గురువు గారు, మన రాష్ట్రాన్ని పెద్ద మనిషి. మరి దీని మీద నీ అభిప్రాయం ఏంది? ఇది మా ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. మాట అన్నామంటే ఆగు, నేను చెప్పాక మాట అన్నామంటే తప్పెటలం కాదు అంతే. కానీ కొంతమంది విశ్లేషకులు, ప్రభుత్వ సలహాదారులు ఆలోచన చేసిండ్రు. ఎందుకంటే ఉచితాలు ఇస్తే ఈ జనం అంతా సోమరిపోతులు అయిపోతుండ్రు. తెలుసా? ఇవ్వడానికి మా ప్రభుత్వం 100% ముందుకే ఉంది. కానీ ఉచితాలు ఇస్తే సోమరిపోతులు అవుతుంది. మన రాష్ట్రంలో పని చేయడానికి లేబర్ దొరుకుతారు, పక్క రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తుంది. అంటే ఎంత సోమరిపోతులు అయ్యారు మన రాష్ట్రంలో. ఒక బుద్ధిమంతుడు అది గమనించాలా? ఉచితాలు కావాల్సింది విద్య, వైద్యం, ఇవన్నీ ఉపాధి చూపిస్తున్నాం కదా. అవి ఎవరు చెప్పారు? కాదు, ఏదో చిన్న మిస్టేక్ ఉంటే అది చూపిస్తారు, దాని గురించి 10 సార్లు అంటారు. అన్న ఏదైనా డిబేట్ అన్నప్పుడు నువ్వు మాట్లాడినాక ఛాన్స్ ఇవ్వాలి, 2 ఉంటాయి. అయితే వెనుకటి కూడా అన్నాడట, లగ్గమైంది, ఖాయమైంది, అన్నీ అయినాయి, పిల్లగానికి ఏదో ఇంత సొమ్మచ్చినట్టు వచ్చి పని చేస్తలేడట. పిల్లగానికి ఈ ఖాయం చేసినారు రాని బుద్ధిమంతుడు తర్వాత వచ్చి అవ్వనికి తుల బంగారం పెడితే, బండి పెడితే, అది పెడితే, ఇది పెడితే, ఇప్పుడు పిల్లని నడతావా నడపరా అన్నాడట. మీరు ఇచ్చి 15 ఏళ్ల కింద ఇచ్చిన హామీలు ఇంకా ఇప్పటికి నెరవేర్తలేరు అంటే ఇంకా చేస్తాము, ఆ చేస్తుంటిమి. ఇప్పుడు సోమరిపోతులు అవుతుర్రు ప్రజలు, ఇది అవుతుర్రు అంటే అన్నీ ఖాయమైన తెలియదా? తులం బంగారం పెడితే పిల్లగాడు అమ్ముకుంటాడు, బండి పెడితే ఖచ్చితంగా నడుపుతాడు, ఆయన కట్నం ఇస్తే ఆనాడు ఖర్చు పెడతాడు, మా పిల్లని ఖచ్చితంగా వాడుకుంటాడు, మా పిల్లతోటి పని చేపిస్తాడు, మా పిల్లతోటి నాటేపిస్తాడు, మా పిల్లతోటి ఉల్లిగడ్డలు కోపిస్తాడు. అన్నీ తెలిసే కదా నువ్వు ఒప్పుకున్నది. అన్నీ తెలిసే ఒప్పుకున్నాము. కానీ ఇస్తే పిల్లగాడు సోమరిపోతే అయిపోతాడని నీకు ముందే చెప్పిన. అది ముందుగానే చెప్పాలా? మేము కట్నం ఇయ్యము, ఇష్టపడే మా పిల్లని చేసుకోవాలి, ఎప్పుడు లేదు. అయ్యా తెల్లగోరుగా నేను మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్టు అంటే వెళ్ళిపోమా అని మాట్లాడతాడు పెద్ద మంచి. ఏంటంటే ఎట్లుండాలి? మేము ఉచితాలు ఇయ్యము, మీ ఇష్టం ఉంటే ఓటేయండి, లేకపోతే లేదని చెప్పాలి. అది చెప్పక నువ్వు ఓట్లు వేయించుకొని ఈ రోజు రైతులు ఎంత కష్టపడుతున్నారని చూపిస్తే కానీ మాటలకు మేము నమ్మం. కానీ నిజం చెప్తే నమ్ముతారు మీరు. అబద్ధాలు మాకు అవసరం లేదు. నిజాలు ఇక్కడ చూడు, పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, మొఖాలు మాటి పొలాలు ఎండిపోతూ ఉంటే బోల్ వేసుకొని అప్పుల పాలైపోతారు.
ఆల్రెడీ ఎండిపోయిన పంటలకు అప్పలపాలైపోయిన వాళ్ళు ఇంకా బోర్ వేసుకొని ఇంకా అప్పలపాలవుతుర్రు. మనకి వీళ్ళకు జనవరి నాడు మనం ప్రకటించిన వాళ్ళు మన తుమ్మల నాగేశ్వరరావు సారు, మన వ్యవసాయ మినిస్టర్ ఏమన్నాడు, పంట బీమా చేసాం, మన వానాకాలం పంటలు మొత్తం కొట్టుకుపోయినాయి, వాటికి పంట నష్ట పరిహారం ఏది సార్ అంటే మీ యాసంగి నుంచి జనవరి నుంచి 2025 నుంచి మొత్తం మా గవర్నమెంట్ దిగిపోయేదాకా పంట నష్ట పరిహారం అని చెప్పిండు. మరి ఇది జనవరి 21 అయితే మార్చిలో పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. మార్చి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయిన ఎండిపోడు. ఇలా 20 తారీఖు అంటే 20 రోజుల నుంచి కొన్ని పొలాలు ఆల్రెడీ గొర్రెలు మేపేసారు. చూపిత్తిగో ఇగో చూడండి రయ్య, 4 బోర్లు కానరా నీళ్లు. ఇది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసనకేరు గ్రామంలో జరిగింది ముచ్చట. 2 లక్షల వరకు ఇగో వీటికి 2 లక్షల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టినా కానీ నీటి చెమ్మ పైకి రాలేదు. మొన్నటికి మొన్న పచ్చని వరి పంటను గొల్రను మేపుతున్న దృశ్యం. మరి వీళ్ళు లబోదిబం అంటా ఉన్నారు. వీళ్ళకి పంట నష్ట పరిహారం ఇవ్వాలి. ఏ నాయకులు వచ్చారు, ఎవరు వచ్చారు, ఏం కథ చెప్పాలి కదా, ఎవరు రారు. దీని గురించి నువ్వు ఏమంటావు చెప్పాను ఒకసారి. చాలా బాధ అన్న ఇది. ఎందుకంటే 2 లక్షల వరకు ఖర్చు పెట్టుకుని బోర్లు వేస్తే చుక్క నీరు వాడకపోతే రైతుకు చాలా బాధ. ఎట్లుంటుంది? ఈ రైతును ఆదుకోవడానికి మా ప్రజాపాలన ప్రభుత్వం కంకణం కట్టుకొని ముందుకు నడుస్తుంది. ఎవరు కూడా అధైర్యపడకూడదు. పక్కా ఎవరు కూడా రైతులు అధైర్యపడకూడదు. మా ప్రభుత్వం అందరినీ ఆదుకుంటది, ఖచ్చితంగా ఆదుకుంటది. అల్లుడు అమాసనాడు అత్తడు, అత్త పుణ్యంకి అత్తది అన్నట్టు మీ అల్లుడు అమాసనాడు అత్తడు, కానీ అమాస రాదు. అంటే నువ్వు ఎట్లుందంటే పిల్లగుట్ట ముందే కుల్ల కొట్టి పెట్టాలంటే నీ కుల్ల పొలం కోతలకు రాకనపా. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తున్నాయా? నడుస్తుంది ఎంక్వైరీ. ఎండిపోయినాయన్ని రైతులు ఎంత నష్టపోయినరు, మరి ఎంత వడ్లు వెళ్తాయి, అదంతా నడుస్తుంది. ఇప్పుడు ఏప్రిల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల పైన ముందే రైతులకు ఇబ్బంది కాకుండా ఇప్పుడే స్టార్ట్ చేసేస్తున్నాం. జులుం మాటలు పనిచేయన్న. ఎండిపోయిన పంటలకు బాధ ఇంట్లో అన్నం తింటలేరు, ఉన్నారు. ఎండిపోయిన పంటల కోసమే ఎవరి ఎంత ఎండిపోయింది, ఎట్లా ఎండిపోయింది, నీళ్లు లేకనా మరి రోగాలతోనా ఏమైంది అనేది ఎంక్వైరీ నడుస్తుంది. ఇది పొలం కోత వరకు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. కోసిన తర్వాత మొత్తం డీటెయిల్ తెలుస్తుంది. కొయ్యకాలకు వీళ్ళు ఇది నిజం చెప్పాలి, కొయ్యకాలకి ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు అన్న నీది 2 ఎకరాలలో ఇప్పుడు ఎకరం ఎండిపోయింది అనుకో, ఆ ఎకరం కూడా పురాతన లాస్ట్ వరకు పడుతుంది గ్యారంటీ. ఎకరం ఇస్తే ఒప్పుకుంటావా? డిబేట్ అనేది ఇద్దరం మాట్లాడింది. నీ భర్షన్ చెప్పిన అయిపోయింది కదా, చెప్పని నువ్వు కోత అయిపోయే వరకు పైసలు ఇస్తారు అని చెప్తున్నావు. ఇప్పుడు మొత్తానికి మొత్తం ఎండిపోయి గొల్లు మేపేసిన వాళ్ళ కుటుంబాలను అయితే ఆదుకోవాలి కదా. చాలా బాధాకరం. పరామర్శిస్తుంది ప్రభుత్వం. అది మా ప్రజాపాలన పరామర్శిస్తుంది. బోల్రు అందరినీ కూడా ఆదుకుంటది. వాళ్ళందరినీ రైతులందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. పెట్టిస్తా ఎడవకు కానీ అయితే బాధ అది. ఇది మాత్రమే కాకుండా 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతు భరోసా అందుతుంది. కానీ మార్చి 31 దాకా, ఇది మొన్న వచ్చిన అప్డేటు, మార్చి 31 దాకా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మార్చి 31 దాకా సమయం పట్టే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 26 తారీఖు నాడు రైతు భరోసా అమలు చేస్తానని ప్రకటించిండు. ఈ పథకం కింద మెరుగైన విత్తనాలు, ఎరువులు మరియు యూనిటీ నీటిపారుదలతో మొత్తం పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అర్హత గల రైతులకు ఏటా 12,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇస్తుందని చెప్పుకొస్తున్నటువంటి ముచ్చట. ఇగో 4వ విడత, ఇప్పటిదాకా 3 విడతలు వేసినట్ట, 4వ విడత 3 ఎకరాల వరకు అయిపోయింది. ఇప్పుడు 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూమి వారికి రైతు భరోసా వర్తింపజేసేటట్టు 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు సాయం అందబోతా ఉన్నది. ఈ వారంలో అంటే 4 ఎకరాలు ఉన్న రైతులకు మార్చి 31 గిడిచూడిగో కొంచెం అటు మామూలు కనబడాలి. 4 మరో వారంలో అంటే ఈ వారంలో, మరో వారంలో 4 కొంచెం ఎక్కువ ఎత్తే అట్లా ఇగో 4 ఎకరాలు ఉన్న రైతులకు 31లోగా మళ్ళీ 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం అవుతుంది. మిగతా రైతులకు ఏప్రిల్ 2వ వారంలో నిధులు పంపిణీ చేయనున్నారు. ఇది సాగ తీసుకుంటా పోతే రుణమాఫీ ఏమో 8 నెలలు నడిచింది ఆయన. రైతు భరోసానేమో జనవరి నాడు స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ పోతుంది. ఏప్రిల్ పోయి మే అయిపోయిన తర్వాత జూన్ మళ్ళీ ఆనకాలం రైతు భరోసా కావాలి. అదంతా కాదు, నీ అభిప్రాయం ఏంది? ఖచ్చితంగా ప్రభుత్వము రైతు రుణమాఫీ కానుల లిస్ట్ కూడా ఇప్పుడు తయారు చేసి తీసుకుంటుంది. మళ్ళీ ఇంకా తీసుకుంటుంది. 100% 2 లక్షల వరకు రుణమాఫీ మా ప్రభుత్వం చేస్తుంది. మళ్ళీ దీనిపైన కూడా మార్చి 31 లోపు కూడా రైతు భరోసా 100% పడుతుంది. ఒకటి ఆచితూచి అడుగులేస్తూ ప్రజలకు మేలు చేయడం కోసమే మా ప్రభుత్వం కంకణం కట్టుకొని ముందుకు కదిలింది. నిన్న మొన్న ప్రభుత్వం చెప్పేసిందయా, ఈ యువతకు ఉద్యోగాలు లేని యువతకు 4 లక్షల వరకు
దరఖాస్తు పెట్టుకోమని చెప్పింది? అది చూడలే, అది చెప్పడం ఎందుకు మరి? దాన్ని కూడా చూపిస్తా అన్న, దాన్ని కూడా చూపిస్తా. 4 లక్షల వరకు సబ్సిడీతో ఆదుకుంటుంది, యువతను ఆదుకుంటుంది, రైతులను ఆదుకుంటుంది, అసెంబ్లీని చూస్తున్నామే, రైతు కూలీలను ఆదుకుంటుంది, ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూస్తుంది మా ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సాయాన్ని చెప్తున్న ముచ్చట ఎంత క్లారిటీగా ఉంది చూసుకోరు. అంటే తప్పును కప్పిపుచ్చడంలో కప్పిపుచ్చడం కాదు, ఉన్నది చెప్తే కప్పిపుచ్చడం అంటారా? గిడ గిడ గవ్వనద్దు గాయద్దు. మార్చి 31 వరకల్లా మనకి ఎంత గిడ కూడా ఇచ్చింది కదా, మార్చి 31 వరకు మాకు ఇంకా 4 రోజులలో నిన్ను పట్టుకొస్తా. మళ్ళీ యాడున్నా నువ్వు కరీంనగర్ ఉండు, ఈ కళల పోయికుంటా ఏంది పాటలు పాడుకుంటా అటు ఇటు నువ్వు వరంగల్ ఉండు, లేదంటే పోయి హైదరాబాద్ అసెంబ్లీ సాటుకు జాకు గుంజుకత్తా. మరో వారంలో అంటే ఇగో మార్చి 31 వరకల్లా 4-5 ఎకరాలు ఉన్న ఒక రైతు భరోసా ఎత్తా అని చెప్పిండు. ఆగిను నేను చెప్తా. ప్రతి ఒక్కరు సోదరులు సోదరిమణులు రైతు బిడ్డలు రైతు కుటుంబాలు ఈరోజు నేను ఏమంటున్నా అంటే మీరు మార్చి 31 వరకు 4-5 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి. ఒకటి. రెండోది ఎండిపోతున్న పంటలకు ఈరోజు రైతు బిడ్డలు కంట కన్నీరు మొన్నీరై కుటుంబాలు అన్నం తినకుండా రాత్రి అనక పగలనక ఎండిన పొలాల కాడ లబోదివం అని ఏడుతున్నటువంటి నేను ఒక దృశ్యాన్ని చూపిస్తా. ఇది గమ్మతి కాదు, ఇది ఏదో నోటి మాటలు కాదు. చూడిగో ఇది ఎంత ఘోరమన్నా ఇది. ఇగో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని కన్నీరు పెట్టుకున్న రైతు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బట్టపల్లి పోతారం. ఇది మిలియన్లలో పోయింది, యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. కాకపోతే మళ్ళా మన సోదరుడు నాకు వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది ఈ వీడియోను. ఆయన ఒక డబ్బా తెచ్చుకొని ఇక్కడ మనకి ఎండిపోయిన పొలం కనబడతా ఉంది. ఇగో పరిలవాసిన పొలం, ఇగో కొంచెం అట్టుండన్న, ఈయన వెనక చుట్టూ ఎండిపోయిన పొలం కనబడతా ఉంది. దాదాపు 3 ఎకరాల దాకా పొలం ఎండిపోయింది. జగిత్యాల జిల్లాలో ఇది సారంగపూర్ మండలము బట్టపల్లి పోతారంలో ఈ దృశ్యం జరుగుతూ ఉంది. సటుకొని ఆయన వచ్చి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందుకున్నారు. ఆయన ఏదో డబ్బా తీసుకొని వచ్చిండు. ఇది సాయలన్న కానీ నేను కానీ గమ్మత్తుగా మాట్లాడే విషయం కాదు. చాలా సీరియస్గా గట్టిగా ఎండిపోతున్న పొలాలకు ఆదుకోవాలి, రైతులకు అండగా ఉండాలి. ఏదో జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏదన్నా పోతే సంపాదించుకుంటాం, ఈ మనిషి ఏమన్నా అయితే సంపాదించుకుంటామా? మరి ఎప్పుడు ఆదుకుంటుంది ప్రభుత్వం? నేను అడుగుతున్నా, సాయలన్నను కూడా అడుగుతున్నా. అదే ముచ్చట. కరెక్ట్గా జ్వరం వచ్చినప్పుడే సూదించుకుంటాం, ఆకలైనప్పుడు అన్నం తింటాము, దూపైనప్పుడే నీళ్ళు తాగుతాం. రైతుల కష్టాలు వచ్చినాయంటే ఈరోజు ప్రభుత్వం అండగా ఉండి ఈరోజు చెప్పాలి. ఆ ఏరియా ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేకి తీరకపోతే కింద ఉన్న కార్యకర్తలు పంపించన్నా ఆదుకోవాలి ఆయనకు. దాని మీద నువ్వు ఏమంటావన్నా లాస్ట్ ముచ్చట ఇదే. ఇక ఖచ్చితంగా రైతు బాధపడితే మనము బతకలేమన్నా. రైతు ఏడ్చిన రాజ్యం ఏద్దే ఏడ్చిన వ్యవసము, రైతే ఏడ్చిన రాజ్యము, ఉండదు బాగుండదనే సామెతొకటి ఉన్నది. ఈ ప్రజల బాధ చూస్తుంటే బాధ కలుగుతున్నది, మన రైతుల బాధలు చూస్తే బాధ కలుగుతున్నది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వీళ్ళను రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నామన్నా. అంటే నేను సస్పాట్లు కొట్టిన దానికి ఇక్కడ ఉన్న దృశ్యానికి సంబంధం లేదు. నేను కూడా ఒక రైతు బిడ్డగా బాధపడుతూ అన్న సీనియర్ మోస్ట్ కళాకారుడు. ఇప్పుడు పాట పాడమని ఇడిసబెడితే మన స్టూడియోలో ఒక అర్ధగంట మినిమం మన రైతుల మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, మనకు జరుగుతున్న కష్టాల మీద కావచ్చు ఆయన ఏంది అంటే పాట పాడగలడు. ఈరోజు కళాకారుల గురించి కూడా మాట్లాడాలి. దయచేసి కళాకారులు కామారెడ్డి జిల్లాలో కావచ్చు, ఉమ్మడి మొత్తం మన రాష్ట్రంలో కావచ్చు, ఎవరికైతే ఉద్యోగాలు రాలేవో, పోయిన ప్రభుత్వంలో రానోళ్ళు ఈ ప్రభుత్వంలో రానోళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, అన్ని మీడియా ఛానళ్ళ ముంగట మాట్లాడుతూ ఉన్నారు. అలా మనోవేదన. అందులో సాయలన్న కూడా ఒక బాధితుడు కాబట్టి ఆయన పాట పాడినందుకు సప్పట్లో ఇంత మంచి టాలెంట్ ఉండి కూడా అడక్క తినవలసిన అవసరం ఏముంది? దీని మీద సీరియస్గా మాట్లాడితే గంట వీడియో కూడా సరిపోదు. ఎందుకంటే సాయలన్నకు అంత టాలెంట్ ఉంది, ఆ విధంగా మాట్లాడేంత ఆవేదన ఉంది. ఏ పోరాటం ఏ విధ ఏ స్టేజ్ మీద ఏ గజ్జ కట్టిండు, ఏ మాటలు మాట్లాడిండు, ఏం పాటలు మాట్లాడిండు, మన తెలంగాణ రావడానికి ఎంతమంది కళాకారులు కృషి చేసిర్రు, ఎంతమంది అమరులు విద్యార్థులు అమరులైపోయినరు. ఈరోజు ఆ సుఖాన్ని ఎవడు అనుభవిస్తూ ఉన్నాడు, ఆ కష్టాన్ని ఎవడు బాధిస్తున్నాడు అనేది మనకు తెలుసు. దాని గురించి అవసరం లేదు. ఈరోజు ఇసొంటి రైతుల గురించి మన అన్నటువంటి కళాకారులకు అందరికీ మనతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ
సాయిలన్నకు కూడా సెల్యూట్ ఖచ్చితంగా. సాయిలన్నకు ఏదైతే మనకు కళాశారద అని ఒకటి పెట్టిరు కదా, దాంట్లో ఆ కళాకారుల ఉద్యోగాలలో కూడా అన్న ఖచ్చితంగా రావాలి. దీని గురించి స్పెషల్గా ఉన్న ప్రోగ్రామ్ చేద్దాం మన తెలంగాణ సమాజం ఛానల్లో. ఖచ్చితంగా ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా ఏదైతే మనకు ముఖ్యమంత్రి ఉన్నాడో ముఖ్యమంత్రి దాకా పోయేటట్టు కూడా ప్రయత్నం చేస్తాము. అన్న మన స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. నీవు కూడా నేను అట్లాంటి బాధలు పడ్డాయి ప్రత్యక్షంగా నువ్వు చూసినావు కాబట్టి నాకు కూడా తెలంగాణ సాయన్న ఆటపాట మాట అనే ఛానల్ పెట్టించి నన్ను ఆదరిస్తున్నావు. నీకు బాధ అనిపించి కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు కూడా కళాభివందనాలు. ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పినావు, దానికి కూడా కళాభివందనాలు. రైతుల బాధలను కూడా ప్రభుత్వానికి చేరేలా ప్రభుత్వానికి ఇలా బాధలు కనిపిస్తట్టు చూపిస్తున్నావు కాబట్టి నీకు రైతుల తరపున ప్రజల పక్షాన కూడా కళాభివందనాలు తెలియపరుస్తున్నా. ఇంకా చాలామంది కూడా మీరు అవకాశం ఇస్తే కళాకారుల అందరినీ కూడా పిలిపించి మన స్టూడియోలో ఇంటర్వ్యూ పెట్టి మన కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కళాకారులను ఇందులో పిలిపించి ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళ బాధల్ని వాళ్ళ ఆట ద్వారా పాట ద్వారా ప్రపంచానికి చూపించాలని చెప్పేసి నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా చదివాను. ఎందుకంటే నేను నిన్న మొన్న చూస్తూ ఉన్నా, తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు ఈరోజు రోడ్లు ఎక్కి వాళ్ళు హైదరాబాద్ చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతారయ్యా. రవీంద్ర భారత్ చుట్టూ తిరిగి 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 చెప్పులు అరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వంలో కదిలికుండది. ఒక 4-5 గుర్తించి వాళ్ళకు మాత్రమే మీరు ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే మిగతా వాళ్ళ కనీసం ఒక 4,000 రూపాయలు కళలు ఎవరైతే కళ ఉందో వాళ్ళ కుటుంబాలు నడుపుకోలేకపోతుర్రో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఐడీలు ఇచ్చో ఏదో ఇచ్చి వాళ్ళకు ఒక 4,000 10,000 ఆర్థిక సాయాన్ని అందించగలగాలి కదా. కనీసం ఉద్యోగం ఇవ్వకుండా కానీ 4,000 నుంచి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తే వాళ్ళని బ్రతికించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇంకా మనకు రాబోయే రోజుల్లో మంచి మంచి కళను చూపిస్తారు. కానీ ఈరోజు ఏమైపోతుందో అర్థమవుతలేదు. సరే ఏదేమైనా బాగా లెంత్ అయితే ఉన్నది వీడియో కూడా, మనం ఎంత అనుకున్నామో టైం మించిపోతూ ఉంది కాబట్టి నెక్స్ట్ సాయిలన్నట్టు మన కళాకారులను కూడా కలిసి చేద్దామనే మూమెంట్ అత్తే కూడా కలిసి ఖచ్చితంగా చేద్దాము. ఈ వీడియోను ప్రభుత్వం దాకా పోయేటట్టు కూడా ట్రై చేద్దాం. పక్కాగా కళాకారులకు న్యాయం జరగాలి. కళ అనేది ఒక మనిషికి దేవుడిచ్చిన వరం, దాన్ని అనగదొక్కే ప్రయత్నం చేయొద్దని కోరుకుంటూ జై తెలంగాణ. కళాకారులకు కూడా జై హింద్. జై జై తెలంగాణ.